హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈ పచ్చడి నేను చూపించిన విధంగా కనుక చేసుకొని తిన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా స్వర్గపు అంచుల దాకా వెళ్ళి స్వర్గాన్ని చూసొస్తారండి. అంత రుచిగా అమోఘంగా ఉంటుంది. ముల్లంగి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలియదండి. చాలామంది నన్ను వంటలు చేసి చూపించమని అడుగుతున్నారు. నేను అవి ఇవి కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన వంటలు ఎక్కువగా నేను చూపించాలి అని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ముల్లంగిని తీసుకున్నానండి. నేను ఒక 1/2 కేజీ అంటే ఒక 5 దుంపలు తీసుకున్నాను. ఈ 5 దుంపల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని ఉప్పులో కడిగిన తర్వాత మనం ఇలా శుభ్రంగా తొక్కు తీసుకొని పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ ముల్లంగి అనేది తినటం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉంటాయి కదండి, ఆ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఉపశమనం చక్కగా ఉంటుంది. అలాగే మీరు బరువు తగ్గాలి అనుకుంటే వెంటనే ఈ ముల్లంగిని తీసుకొచ్చుకొని ఏ రకంగానైనా సరే మీరు కడుపులోకి వెళ్ళే విధంగా మీరు తీసుకోండి. చూశారు కదా, ఆ ముల్లంగి 5 ముల్లంగులను తీసుకొని చక్కగా కట్ చేశాను. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాన్లో వేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మనము ఫ్రై చేసుకుందాం. మాడిపోకుండా మీడియంలో పెట్టుకొని నేను ముల్లంగి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి ఈరోజు. ఈ ముల్లంగిని కూరగా చాలా తక్కువగా చేసుకుంటారు కదా, సాంబార్లో వేసుకొని చాలామంది తీసి పక్కన పడేస్తూ ఉంటారు, ఆ ముక్కల్ని ఏరి పారేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా చక్కగా మన కడుపులోకి పోవాలి అంటే నేను ఇలా పచ్చడి చేసి కలర్ఫుల్గా ఉండేలాగా నేను మీకు చూపిస్తున్నాను. అమోఘంగా స్వర్గపు అంచుల దాకా వెళ్ళి వచ్చినంత ఫీలింగ్ ఉంటుందండి. అలా తగినంత నూనెను వేసి మూత పెట్టుకుందాము. ఒక్క 3 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఆవిరికి. ఆ తర్వాత ఒకసారి కలుపుకుందాము. అలా చూడండి, బాగా బ్రౌన్ కలర్లో అలా వేగితే చాలండి. మొత్తం మీద 5-6 నిమిషాలు అయితే మీడియంలో ఉంచుకొని దగ్గరుండి కలుపుకుంటూ వేగించుకున్నామంటే మనం చక్కగా ఫ్రై అయిపోతుంది. పచ్చి మొత్తం పోయి మగ్గిపోయాయి చూడండి. అలా వేసిన నూనె కూడా అక్కడే ఉంది. మనం ఒక 2 స్పూన్లు వేసుకున్నాం కదా, అది కూడా ముక్కలకి పట్టకుండా బాగా బయటకు వచ్చి, ఎక్కువ నూనె కూడా పట్టదండి ముల్లంగి పచ్చడికి. అసలు ముల్లంగి ఎక్కువ నూనె పట్టదనమాట, పీల్చదనమాట. చక్కగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు అవి చల్లారేలోపు మనం ఈ పచ్చడిలోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకుందాం. చూశారు కదండి, అలా సిమ్లో పెట్టుకొని చిట్టపట్లాడేలాగా అలా వేయించుకొని పక్కన పెట్టుకుంటే ఆ వేడి ఆరిపోయే లోపల ఇంకొంచెం వేగుతాయి. కమ్మని వాసన వస్తుంది పచ్చడిలో కనుక ఈ పొడి వేసుకున్నామంటే. అలా చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము. ఈ ముల్లంగిలో వచ్చేసి విటమిన్ ఏ, సి, ఈ, B6, K పుష్కలంగా ఉంటాయండి. అందుకే ఈ ముల్లంగి మనకి అంత ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. చూడండి, చక్కగా మనకి ఆ పౌడర్ అనేది వెల్లుల్లి వేసాం కాబట్టి మనకి ముద్దలా వచ్చిందండి. వెల్లుల్లి వేస్తేనే కదా గుమగుమలాడుతూ కమ్మని అమోఘమైన రుచి అనేది మనకు వచ్చేది. పచ్చడైనా కూరలైనా కానీ ఎవరైనా బ్రాహ్మిన్స్ అలాంటి వాళ్ళు ఉంటే వెల్లుల్లిని తొలగించి మిగిలినవన్నీ వేసుకొని ఈ పచ్చడిని తయారు చేసుకోండమ్మా. కొంచెం ఇలా వేయించేటప్పుడే చింతపండు గోరంతా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసాన్ని వేశాను. వీడియో ఆఖరిలో పచ్చడి రెడీ అయినాక చూడండి. చింతపండు వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేగినప్పుడే, ఈ ముక్కలు వేగేటప్పుడే అందులో వేసేసుకోండి. బరువు అయితే విపరీతంగా తగ్గుతారండి ఈ ముల్లంగి ఏ రకంగా మన కడుపులోకి వెళ్ళినా కూడా. అలాగే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే యాంటీ ఆక్సిడెంటు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని ముల్లంగి కలిగి ఉంటుందండి. ముల్లంగిలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, నోటి సమస్యలు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు నయమైపోతాయి అన్నమాట. చూశారు కదా, పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిందో. మిక్సీ వేసాము, ఎక్కువసేపు కూడా లేదండి, ఒక్క 1 మినిట్ అలా తిప్పగానే మెత్తగా పేస్ట్ అయిపోతుంది ముల్లంగి పచ్చడి అనేది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఈ తాలింపు వేసుకోబోయే ముందు చిన్న ఒక యాడ్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి. పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది, ఊడిపోకుండా చేస్తుంది, ఊడిన జుట్టు వెంటనే 1 వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది, 2 వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు.
మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. వైట్ హెయిర్ని రానివ్వకుండా చేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ని చూస్తున్నారండి. అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి. అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి. మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి. మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి. చూశారు కదండి యాడ్. ఎంతోమంది జుట్టు ఊడిపోతూ బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ త్వరపడి పద్మాస్ హెయిర్ ఆయిల్ని తీసుకొని మీ జుట్టుని కాపాడుకోండి. పోపు వేసుకుంటున్నాం కదండి. ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, కొద్దిగా జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు. తెలిసిందే కదండి, తాలింపట్టి ప్రతి ఒక్కరూ ఇంతే కదా పెట్టుకుంటారు. అలా దూరగా చక్కగా వేయించుకోవాలండి. తాలింపును కూడా మాడిపోకుండా. జస్ట్ కొంచెం పసుపును వేసాను. మనం మిక్సీలో వేసుకున్న మెంతిపిండి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసాం కదా, ఆ పిండిని కూడా మనం ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు ఆ వేడి తాలింపులో వేసి గెంటితో కనుక కొంచెం అలా కలిపాము అంటే చక్కగా కరిగిపోతుంది అన్నమాట. కొంచెం ముద్దగా ఉంది కదా, వెల్లుల్లితో చేసాం కాబట్టి ముద్దగా ఉంటుంది. అదే వెల్లుల్లి వేయలేదనుకోండి పౌడర్ లాగా వస్తుందన్నమాట. వెల్లుల్లి తినని వాళ్ళు అలా వేసుకోండి. అలానే కరివేపాకు ఒక్క రెమ్మ వేసుకున్నానండి. మాకు చెట్టు ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకొచ్చి నేను కూరల్లో వేస్తూ ఉంటాను. పచ్చట్లో అన్నిట్లో కూడా నాకు కరివేపాకు అంటే చాలా చాలా ఇష్టం. తగినంత ఉప్పుని మీరు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉప్పు వేసాం కదా, కారం వేయలేదేంటా అని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు కారాన్ని కూడా నేను వేస్తానండి. ఈ కారం ఇంత కలర్ఫుల్గా ఉంది కదండి, పద్మాస్ కిచెన్స్ కారప్పొడి అండి. మన దగ్గర కారప్పొడి కూడా అవైలబుల్గా ఉంటుంది, లిస్ట్లో ఉంటుందండి మనది. వాట్సాప్లో స్క్రీన్ మీద నెంబర్కి హాయ్ అని పెడితే అందులో అన్ని రేట్లతో సహా ఉంటాయండి. మీరు ప్రతి ఒక్కటి కూడా ఆర్డర్ పెట్టుకుంటే మా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు అన్నీ కూడా కల్తీ లేని ఐటమ్స్, న్యాచురల్వి, హోమ్ మేడ్వి అన్ని రకాలు మా దగ్గర అందుబాటులో ఉంటాయండి. చక్కగా కారమైన ఏదైనా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అన్నీ కలిపేసుకున్నాం కదండి. తగినంత కారాన్ని అంతా వేసుకొని ఒక 5 నిమిషాలు చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే ఒక్క నిమ్మకాయని తీసుకొని నిమ్మరసం పిండుకున్నానండి. నాకు చింతపండు అంత ఇష్టం ఉండదండి. చింతపండు అంత హెల్త్కి మంచిది కూడా కాదు. నేను ఎక్కువగా నిమ్మకాయనే వాడుతూ ఉంటాను. అలా వేసి కలుపుతుంటేనే ఆ వాసనకి వెంటనే భోంచేయాలి అని అనిపించేసిందండి నాకు. కానీ భోజనం కూడా రైస్ కూడా నాకు రెడీగానే ఉంది. వంట అయిపోయింది. చక్కగా ఈ పచ్చడితో పాటు ఒక ఫ్రై చేసుకున్నానండి. ఆ ఫ్రై కూడా చూపిస్తాను. జస్ట్ ఒక 1 మినిట్ చూడండి. చిటికలో రెడీ అయిపోయింది కదండి. ఇలా చేసుకున్న పచ్చడి బయట అయితే ఒక 4-5 రోజులు అలానే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఏమీ కాదు. ఒక బాటిల్లో పెట్టుకొని చక్కగా రోజు తినండి. ఈ పచ్చడితో పాటు నేను ఒక లేత వంకాయలతోటి గుమగుమలాడే మంచి ఫ్రై కూడా చేసుకున్నానండి. చక్కగా చూడండి, వంకాయ ఫ్రై చాలా బాగుంది కదా. నేను అన్నీ రుచిగానే చేసుకుంటానండి. నేను ఫస్ట్ అసలు వీడియోస్లో వంటలే చూపించాను మీకు. ఆ తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్ వైపు వెళ్ళాను. జనాలు నన్ను ఎక్కువగా ఆదరించారు. అందుకే అవే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేను అవే చేయాల్సి వస్తుంది. వంకాయ కూర కూడా చేసుకున్నాను కదండి. చూడండి, ఆ పచ్చడితో నేనే ఆగలేక వెంటనే రైస్ వడ్డించుకొని ప్లేట్లో తినేస్తున్నానండి. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేకపోయాను. అంత అమోఘమైన రుచి అండి. చాలామంది నన్ను అడుగుతారు, మీలా సన్నగా అవ్వాలి మేడం అంటే ఏం చేయాలి అని నన్ను అలా కామెంట్స్లో కాల్స్ చేసి అడుగుతూ ఉంటారండి. నేను ఏమీ చేయనండి, ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటాను. చూడండి, పచ్చడి చేసుకున్నాను కదా, ఆ బౌల్లో సగం నేనే తింటానండి. నాకు ఇష్టమైనవన్నీ, ఆరోగ్యకరమైనవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. అవి కూడా అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగే చేసుకొని ఇలాగే అన్నం వడ్డించుకొని తినండి. చూశారు కదండి, మీరు వెంటనే మీ బరువుని మీరు తగ్గించుకోవాలి అన్నా,
జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ లాంటివి ఎవరికైనా ఉన్నా అలాంటి వారందరూ కూడా చక్కగా ఈ పచ్చడిని నేను చూపించిన విధంగా మీరు తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. మీరు లైక్ కొట్టినందువల్ల మరో 10 మందికి నా వీడియో చేరువవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతాయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇంత దూరం వచ్చానండి. మీ సపోర్టు ఇంకా కోరుకుంటున్నాను నేను. నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టి వీడియోని చూడండి. మంచి మంచి మరిన్ని వీడియోల కోసం. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. పచ్చడి చేసుకొని తినండి, కామెంట్ పెట్టండి. ఒక మనిషికి ఆవు నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారండి. మన కళ్ళ కోసం కళ్ళు బాగుండాలి అంటే ఆవు నెయ్యి, క్యాన్సర్ సంరక్షణ కోసం ఆవు నెయ్యి, చర్మం కోసం ఆవు నెయ్యి, జుట్టు కోసం ఆవు నెయ్యి, మధుమేహం కోసం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి. మెదడు కోసం ఆవు నెయ్యి, గాయం నయం చేయాలన్నా కూడా ఆవు నెయ్యి. ఇన్ని మంచి ఉపయోగాలున్న ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఆవుల దగ్గర నుంచి ఆవుల నెయ్యి అండి. దసరాకి అఖండ దీపాలు వెలిగించుకునేవారు అంతా కూడా తీసుకుంటున్నారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు కూడా దీపారాధన చేసుకోవటానికి పనికొస్తుంది. మనం తినటానికి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి. ఎంతో మంచిది.